అది నా పరిస్థితి. ఐశ్వర్యాన్ని అంటిపెట్టుకుని ఎన్ని చిక్కులు బాధలు ఉన్నాయో చూశారా? క్షమించాలి, నాకు అర్థం కాలేదు. అలాంటివి కూడా బాధలేనంటారా? కావా? నేను ఇల్లు చేరేసరికి నాన్నగారు పోవడం, నాకేమో ఆస్తి వివరాలు ఏమీ తెలియకపోవడం, ఎటు చూసిన అప్పులు, అంతుపట్టని ఆర్థిక సమస్యలు, ఏ క్షణంలో ఎవరే కీడు తల పెడతారో అన్న భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతకడం. క్షణం సుఖం లేదు, క్షణం శాంతి లేదు. అవన్నీ మీరు ఊహించుకుంటున్నవి. అవి ఓ బాధలేనా? నేనే మీ స్థానంలో ఉంటే నిజం. అయితే ఒక్క క్షణం మీరు గమనించే ఉంటారు, మనిద్దరం అచ్చుగుద్దినట్టు ఒకే పోలిగ్గా ఉన్నాం. చూడండి, మన ఇద్దరిలో ఎవరెవరో దేవుడు కూడా పోల్చుకోలేడు. అందుచేత మన స్థానాలు కొన్నాళ్ళు మార్చుకుందాం. నా బాధ్యతలు మీరు మోయగలరో లేదు. మోయలేని వాడిని నేను కాదు, మీరు. పర్వాలేదు, కాయ కష్టం చేసి కలో గంజో తాగుతూ పేదవాళ్ళే హాయిగా కాలం గడుపుతారు. ఈ కుట్రలు కుతంత్రాలు లేని నిర్మల జీవితం వాళ్ళది. కొన్నాళ్ళు అలా జీవించాలి. ఇందులో మా ధనిక జీవితం మీరు అనుభవించి చూడండి. నా పరిస్థితుల్ని చూసి జాలిపడి మీరు అలా అంటున్నారు. కానీ మా ఇంట్లో బాధల్ని మీరు ఒక్కరోజు కూడా భరించలేక పరిగెత్తుకొస్తారని నా భయం. అలాంటి భయాలు లేకుండా ముందే షరతులు పెట్టుకుందాం. ఒక్క ఏడాది గడువు. ఈ లోపుగా మనం ఏమైనా సరే స్థలాలు మార్చుకోకూడదు. అలా అగ్రిమెంట్ రాసుకుందాం. సరేనా? ఏమిటి ఆలోచిస్తున్నారు? సరే, అలాగే చేద్దాం. ఇది ఒక పరీక్ష. ఇందులో ఎవరు నెగ్గుతారో చూద్దాం. అయితే బాత్రూమ్కి వెళ్ళి స్నానావధి కానివ్వండి. వెరీ గుడ్. కానీ చిన్న అడ్జస్ట్మెంట్. కరెక్ట్. కూర్చోండి. అగ్రిమెంట్ తయారు చేశాను, సంతకం పెట్టండి. ఇప్పటి నుంచి మీరు అజయ్ బాబు, నేను విజయ్ కుమార్. పదండి. कौन है तू? जा जा भाग।
నామెంతో రుచిరా ఓ రామ నీ నామెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా శ్రీరామ నీ నామెంతో రుచిరా పాలు నీ గడల కన్నా పంచదార చిలకల కన్నా శ్రీరామ నీ నామెంతో రుచిరా పాలు నీ గడల కన్నా పంచదార చిలకల కన్నా శ్రీరామ ఓ శ్రీరామ నీ నామెంతో రుచిరా తప్పులు చేయుట మా వంతు దండన పొందుట మా వంతు దండన పొందుట మా వంతు తప్పులు చేయుట మా వంతు దండన పొందుట మా వంతు పాపం చేయుట మా వంతు దయ చూపించడమే నీ వంతు శ్రీరామ ఓ శ్రీరామ నీ నామెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా శ్రీరామ నీ నామెంతో రుచిరా శ్రీమద్ రమారమణ గోవిందో అన్నయ్య అన్నయ్య వచ్చావా 3 రోజుల నుంచి కనిపించకపోతే నేను నాన్న ఎంత కంగారు పడ్డావు అనుకున్నావు ఈ మాత్రానికి కంగారు ఎందుకు చెల్లెమ్మా వచ్చేసాగా అదిగో భజన అయిపోయింది ఈ ప్రసాదం తీసుకెళ్లి నాన్నకి ఇచ్చిరే పవమానాసుతుడు బాటు పాదారా బిందములకు ఈ నామానుపములకు నిత్యజయ మంగళం అమ్మా మీనా ఏదమ్మా ప్రసాదం అబ్బబ్బబ్బబ్బ ఈ ఆడవాళ్ళు నానా వచ్చావు ఏరా ఇన్నాళ్లకు ఇల్లు గుర్తుకొచ్చిందన్నమాట స్వామి చెప్పినట్టు 3 రోజుల నుంచి ఊరంతా బలాదూరు తిరిగి ప్రసాదం వేళకు తయారయ్యావు ఎక్కడో ఉద్యోగం ఉందంటేను దొరికిందా అంతేరా శ్రీరామచంద్రుడు దయలేకపోతే అంతే భక్తి ఎలాగో లేదు ప్రసాదాన్ని అఘోరించు ఒరేయ్ ఈ 3 రోజుల నుంచి ఎక్కడైనా ఇంత తిండి తిన్నావరా ఒరే అది దేవుడి ప్రసాదం కళ్ళకు అద్దుకొని మరీ అఘోరించు రామా రక్షగా నాయనలారా